బాలకృష్ణ ఇరగదీశాడు. నందమూరి వారసుడు రాష్ట్రాన్ని ఊపేస్తున్నాడు. 6 ఏళ్ల విరామం తర్వాత బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. హిట్ కోసం తప్పిస్తున్న బాలకృష్ణ సింహతో సత్తా చాటుకున్నాడు. పక్కా మాస్ మసాలా ఫార్ములాతో బోయపాటి శ్రీనివాస్ థియేటర్స్ లో అల్లాడిస్తున్నాడు. అంచనాలను అందుకోవడం ఎంత కష్టమో నెగిటివ్ ప్రచారాన్ని తట్టుకోవడం అంతకంటే ఎక్కువ కష్టం. సైలెంట్ గా ఉంటే బడ్డర్ చాలా వైలెంట్ గా ఉంటుందన్న త్రివిక్రమ్ మాటల్ని అటు బోయపాటి ఇటు బాలకృష్ణ నిరూపించారు. రిలీజ్ కి ముందు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా సినిమాతో తమ సత్తా చాటుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పండుగ దినం అంటే నాకు నా అభిమానులకి అలాగే మొత్తం తెలుగు ప్రేక్షకులోకానికి ఒక మంచి సినిమా సింహ చిత్రం విడుదలయ్యే అన్ని సెంటర్స్ నుంచి యునానిమస్ గా అన్ని వర్గాల నుంచి కూడా చిత్రం చాలా బాగుందని అటు మాసు క్లాసు అలాగే అభిమానులు వాళ్ళు కోరుకునే విధంగా పంచ్ డైలాగ్స్ లేకపోతే ఫైట్స్ సాంగ్స్ అన్ని కూడా చాలా బాగుంది. కథ బాగుంది. అలాగే టోటల్ గా మొత్తం పంచపక్ష పరమాన్నం అంటే నా సినిమాలు జనంగా ఎలా కోరుకుంటున్నారో ప్రేక్షకులు అలాగే ఉందని అందరూ వాళ్ళ ఫోన్ల ద్వారా లేకపోతే నన్ను కలిసి ప్రత్యక్షంగా వారి సంతోషాన్ని నాతో పాటు పంచుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదు నువ్వు ఏది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. వెంటనే అలజడి సృష్టిస్తున్న సింహాలో ఏముందంటే వెంటనే చెప్పడం కష్టం. ఇది పక్కా మాస్ సినిమా, కానీ అన్ని వర్గాలకు నచ్చుతుంది. బాలకృష్ణ నుంచి ఎక్స్పెక్ట్ చేసే బిల్డప్ ఉంది, అయితే శృతి మించలేదు. హీరోయిజం ఉంది, ఎక్కడ గాడి తప్పలేదు. ఎమోషన్ ఉంది, ఎక్కడ ఓవర్ అనిపించదు. తొడగొట్టడాలు లేవు, కానీ రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలు ఉన్నాయి. భారీ డైలాగ్స్ లేవు, అయినా బాలయ్య మార్క్ పంచ్లు మిస్ కాలేదు.